మగవారితో కంపేర్ చేస్తే ఆడవారిలో గాల్ స్టోన్స్ రెండింతలు ఎందుకు ఎక్కువ వస్తాయో తెలుసా? దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ని ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సాయి కృష్ణ రేచింతల, హోమియోపతి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ మోక్ష హోమియో క్లినిక్, బడంగ్పేట్. దీన్ని మెడికల్ సైన్స్ లో రూల్ ఆఫ్ 5 అని పిలుస్తారు. అంటే ఈ 5 ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఫిమేల్, ఫ్యాట్, ఫర్టైల్, 40 అండ్ ఫెయిర్. అంటే ఇవి ఎక్కువగా ఆడవారిలోను, ఎవరైతే లావుగా ఒబేస్గా ఉంటారో, అలాగే సంతానం కలిగి ఉండేవాళ్ళు, ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వారు, అలాగే ఫేర్గా ఉండేవారిలో ఈ గాల్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆడవారిలోనే ఎక్కువగా ఎందుకు అంటే, ఇలా స్టోన్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్. జనరల్గా ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లేడీస్లో సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇది చేసే ఇంకో పెద్ద పని ఏంటో తెలుసా? ఎప్పుడైతే బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో, ఇది లివర్ నుండి ప్రొడ్యూస్ అయ్యే బైల్ జ్యూస్ లోకి కొలెస్ట్రాల్స్ ని ఎక్కువగా పంపించడం జరుగుతుంది. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో షుగర్ వేస్తాం. ఒకవేళ ఆ షుగర్ క్వాంటిటీ ఎక్కువ అవుతే ఏమవుతుంది? కింద చిన్న గడ్డల్లా ఫామ్ అవుతుంది కదా. అలాగే ఈ బైల్ జ్యూస్ లో కొలెస్ట్రాల్స్ ఎక్కువ అవడం వల్ల ఇవి అడుగున ఒక స్టోన్ లా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆడవారిలో ఉండే రెండో అతిపెద్ద హార్మోన్ ప్రొజెస్టెరాన్. జనరల్ గానే ప్రొజెస్టెరాన్ హార్మోన్ మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది. ఇది దాని పనితీరు. ఇవి గాల్ బ్లాడర్ యొక్క మజిల్స్ ని కూడా రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల గాల్ బ్లాడర్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వకుండా రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైతే ఇది రిలాక్స్ అవుతుందో బైల్ జ్యూస్ అనేది అక్కడే నిల్వ ఉండిపోతుంది. దీన్ని బైల్ స్టాసిస్ అని పిలుస్తారు. ఇలా బైల్ స్టాగ్నేట్ అయిపోయి స్టోన్స్ గా మారడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలోను, ముఖ్యంగా కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేసే వారిలోనూ ఈ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ మధ్య వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది ఆడవాళ్ళు క్రాష్ డైట్ చేయడం, లేదా కంప్లీట్ గా ఫుడ్ నే అవాయిడ్ చేసి ఫాస్టింగ్ ఉంటున్నారు. ఇలా చేసినా కూడా గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బాడీకి ఎనర్జీ కావాలి, ఎనర్జీ ఫ్యాట్ ద్వారా వస్తుంది. ఈ ఫ్యాట్ ని మెటబలైజ్ చేయాలంటే కొలెస్ట్రాల్ కావాల్సిందే. ఇలా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల అవి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ గా మారడం జరుగుతుంది. ఈ విషయం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా గాల్ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. టెలికన్సల్టేషన్ లేదా వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కైండ్లీ ఫాలో మోక్ష హోమియో అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.